ముందుగా అందరికీ నమస్కారం. కథ కరణేషు మంత్రి, రచయిత యమునా చింతపల్లి గారు. ప్రాణంగా ప్రేమించే భర్త 2 కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయంలో ఉన్నాడు. భర్త ప్రాణాలు కాపాడే అవకాశం వచ్చినా కూడా ఆ భార్య ఒప్పుకోలేదు. భార్య ఎందుకలా నిర్ణయం తీసుకుంది? చివరికి ఏం జరిగింది? ఆ ఒక్క టెస్ట్ కూడా అనుకూలంగా వచ్చి మీ సర్జరీ త్వరగా పూర్తయిపోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను కూడా అంది ఊర్మిళ నా నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూ. తన ఆ చర్య అర్థం కాని ఆల్జీబ్రా లెక్కలా ఉంది నాకు. నిజంగా నా మంచే కోరుకొని ఉంటే ఉన్నట్టుండి తన నిర్ణయం ఎందుకు మార్చుకుంది? నన్ను వేధిస్తున్న ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న. లోతుగా తన కళ్ళల్లోనికి చూశాను. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఆ కళ్ళల్లో నా మీద ప్రేమే కనపడింది. తట్టుకోలేనట్లు కళ్ళు మూసుకున్నాను. మాది పెద్దలు చేసిన పెళ్ళి. మా ఇరు కుటుంబాల గురించి బాగా తెలిసిన వారు మధ్యవర్తులుగా వ్యవహరించి మాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెద్దల సమక్షంలో పెళ్లి చూపుల కార్యక్రమం ఆరంభమైంది. పరిచయాలు, పలకరింపులతో అరగంట గడిచిపోయింది. ఊర్మిళ, పైకి తీసుకువెళ్ళి మన పూల మొక్కలు చూపించు అన్నారు ఊర్మిళ నాన్నగారు. మాకు ఏకాంతం కల్పించటానికే ఆ ఏర్పాటని నాకు అర్థమైంది. అది మా నాన్నకి కూడా అర్థమైందనుకుంటా. అవునరా అబ్బాయి, అమ్మాయితో కలిసి వెళ్ళి మొక్కలు చూసిరా అని వంత పాడారు. ఊర్మిళ లేచి నుంచొని రండి అన్నట్లు నాకేసి చూసింది. ఇద్దరం సాయంకాలం వేళ డావా మీదకు చేరాము. అక్కడంతా రకరకాల మొక్కలు. ఆ మొక్కలను ప్రేమగా స్మరిస్తూ వాటిని పరిచయం చేసింది. తనలోని పొందిక తాను పెంచుతున్న మొక్కల్లోనూ కనపడింది. తనకు మొక్కలంటే ప్రీతని అర్థమైంది. ఊర్మిళ సున్నితంగా వాటిని డీల్ చేసే విధానం ముచ్చటగా ఉంది. తనలో కృత్రిమ తత్వము, బెరుకు ఏమాత్రం కనపడలేదు. అది నన్ను ఆకర్షించింది. తర్వాత మా చదువులు, ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాం. మా మధ్య జరిగిపోతున్న క్షణాలు, జరుగుతున్న మాటలు సాగిపోతున్న నీలిమబ్బుల్లాగా ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. ఎందుకో మా నడుమ ఓ ఆత్మీయబంధం ఆ క్షణాన ఏర్పడ్డట్లు అనిపించింది. పెళ్లి తర్వాత కూడా మీ ఉద్యోగం, కెరియర్లో ఎదగటానికి నా పూర్తి సహకారం ఉంటుంది. నా మనసులోని ఇష్టాన్ని ఇండైరెక్ట్గా వ్యక్తపరుస్తూ అన్నాను. నాకు కుటుంబ బాంధవ్యాలు ముఖ్యం. పెళ్లి తర్వాత ఒకవేళ ఉద్యోగమా, కుటుంబమా అనే పరిస్థితి ఏర్పడితే నేను రెండో దానికే ఓటు వేసి మొదటిది వదులుకుంటాను. అందుకు మీరు సిద్ధమేనా అంది చెక్కు చెదరని చిరునవ్వుతో ఛాలెంజ్ చేస్తున్నట్లు. మాకు మా ఉద్యోగం, కెరియర్ ముఖ్యం. ఆ తర్వాతే ఏ బంధాలైనా అన్నట్లు నేటి పరిస్థితుల్లో ఆమె అలా అనటం నాకు విస్మయం కలిగించింది. కాకపోతే తనకు నేను నచ్చబట్టే కదూ పెళ్లి తర్వాత అని మాట్లాడుతుంది అన్న ఆనందం మటుకు మనసును చుట్టేసింది. ఏ నిర్ణయమైనా అది పూర్తిగా మీ ఇష్టం. చేతిలో ఉన్న వజ్రం చేజారకూడదన్నట్లు ఆతృతగా చెప్పాను. గమ్మత్తుగా నవ్వింది. ఇంకేం మాట్లాడితే ఏమో అన్నట్లు మౌనం వహించాను. 5 నిమిషాల తర్వాత మీ అమ్మ నాన్నగారు మనతో కలిసి ఉండాలి. వాళ్ళని మనకి అడ్డుగా అనుకోకూడదు అంది మా మధ్య నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ. నా వినికిడి మీద నాకే ఎందుకో డౌట్ వచ్చింది. కొంగుముడిపడిన మరుక్షణం తల్లిదండ్రుల నుండి విడివడి వేరి కాపురం అంటున్న ఈ రోజుల్లో తను ఇలా మాట్లాడటం నమ్మలేకపోయాను. వాట్ అన్నాను నా షాకుని ఏమాత్రం దాచుకోకుండా. కొడుకు పెళ్ళంటే కోడలు రావటం, కొడుకు దూరం అవ్వటం కాదు కదా అంది నాకేసి సూటిగా చూస్తూ. నేడు నేను వింటున్న వాటికి ఆమె వినిపించిన దానికి సంబంధమే లేకుండా ఉంది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు. అసలు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. పెళ్ళంటే కేవలం 2 వ్యక్తుల మధ్య బంధం ఏర్పడటం మాత్రమే కాక 2 కుటుంబాల మధ్య సంబంధాలు అల్లుకోవటం కూడా అన్నట్లు నా తల్లిదండ్రులకు కూడా మన ఇంటికి వచ్చి పోవటానికి అదే స్వేచ్ఛ అప్లై అవుతుంది అంది. అక్కడ నేల మీద జారిన తమలపాకు తీగను తన శుతిమెత్తని వేళ్లతో తీసి పోల్కి చుడుతూ.
నా అనుమానాలు ఆలోచనలు దాచిపెట్టుకుంటూ మళ్ళీ టచ్లోకి వద్దాం అని ముగించాను. ఇంటికి వచ్చిన తర్వాత జరిగింది చెప్పాను. అంతా విన్న అమ్మా నాన్న అలాంటి బంగారు తల్లిని వదులుకోకూడదు అని కంకణం కట్టుకున్నారు. దాంతో మా పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. 3 ఏళ్ళు 3 క్షణాలుగా గడిచిపోయాయి. ఆనందంలో మునిగి ఉన్న మనిషికి కాలం అలాగే గడుస్తుందేమో. ఊర్మిళలో ఉద్యోగస్తురాలిని సంపాదిస్తున్నాను అనే అహంభావం కానీ, అది అలుసుగా చూసి అమ్మానాన్నల చేత అడ్డమైన చాకిరీ చేయించుకునే మనస్తత్వం కానీ లేనే లేదు. తను అమ్మానాన్నల పట్ల చూపించే ప్రేమాభిమానాలు నన్ను అబ్బురపరిచాయి. ఇప్పుడు నాకన్నా తనే ఎక్కువ అయింది. తన మీద వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఒక్కొక్కసారి అసూయతో నాకు ఒళ్ళు మండేది. మాకు కొడుకు పుట్టటం, నాన్న రిటైర్ అవ్వటం ఒకేసారి జరిగింది. అమ్మ నాన్న మనవడి ముద్ది మురిపాలతో ఆనందంలో గడుపుతున్నారు. మెటర్నిటీ లీవ్ అయిపోయి ఊర్మిళ తిరిగి ఉద్యోగంలో చేరే సమయం ఆసన్నమైంది. పసివాడిని వదిలి వెళ్ళటానికి మనసు రావటం లేదు అంది నా గుండెల మీద తలవాల్చి దిగులుగా. నాకు వెంటనే ఉద్యోగమా కుటుంబమా అనే పరిస్థితి వస్తే ఉద్యోగం వదిలేస్తా అని పెళ్లి చూపుల నాడు మా మధ్య జరిగిన మాటల్లో తను చెప్పిన కండిషన్ గుర్తుకొచ్చింది. కొంప ముంచి బంగారం లాంటి ఉద్యోగం వదిలేస్తుందా? పిల్లవాడి కోసం నాలో ఓ క్షణం కలవరం. మొదట్లో అలాగే బెంగ ఉంటుంది, మెల్లగా అలవాటవుతుందిలే అన్నాను ప్రోత్సహిస్తున్నట్లుగా. తను మౌనమే సమాధానంగా ఇచ్చింది. ఏదైనా కానీ నేను మట్టుకు పెళ్లి చూపుల నాడు తనకిచ్చిన మాట తప్పదలుచుకోలేదు. మనవడి పెంపకం గురించి అమ్మ ఇచ్చిన భరోసానో లేదా తనకు అర్జునపై ఉన్న మమకారమో ఉద్యోగం మటుకు మానలేదు ఊర్మిళ. అది చూసి ఏదో అప్పట్లో స్టైల్గా చెప్పింది కానీ ఈ రోజులలో ఉద్యోగం వదులుకునే వాళ్ళెవరు అనుకుని నాలో నేనే నవ్వుకున్నాను. కానీ తను నా అంచనాలను తారుమారు చేసింది. పరుగెడుతున్న 2 ఏళ్ల నా కొడుకు విక్కీని పట్టుకోబోయి కాలు జారి పడిపోయింది అమ్మ. నడుము ఫ్రాక్చర్ అయింది. అమ్మ పనులు చేయటానికి మనిషిని పెట్టాం. నాన్న తోడు ఉన్నారు. అయినా ఇప్పుడు అత్తయ్య గారికి బాహ్యమైన సహాయంతో పాటు మానసిక తోడ్పాటు కావాలి. ఆవిడ పూర్తిగా నార్మల్ అయ్యేదాకా ఆఫీస్కి వెళ్ళను అని లాస్ ఆఫ్ పే మీద సెలవు పెట్టేసింది ఊర్మిళ. చెదరని ప్రేమతో, చెక్క చెదరని చిరునవ్వుతో అమ్మను దగ్గరుండి చూసుకుంది. నా ఉద్యోగంలో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా తను ఇచ్చే సూచనలు అబ్బురపరిచేవి. ఆఫీస్లో కూడా డెడికేటెడ్ వర్కర్ హలిక్ అని తనకు పేరు. కరణేషు మంత్రి అన్నట్లు ప్రతి విషయంలోనూ తన సలహాలతో ప్రత్యేకత చాటుకునేది. ఆనందంగా సజావుగా సాగిపోతున్న మా కుటుంబంలో అనారోగ్యపు పులి అకస్మాత్తుగా నాపై పంజా విసిరింది. నా 2 కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు నిర్ధారించారు. టెంపరీగా డయాలసిస్ మీద బ్రతుకు పొడిగింపు జరుగుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయక తప్పని పరిస్థితి. బయట వాళ్ళ నుండి కిడ్నీని పొందటం చాలా కష్టం. స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకు వచ్చినా అనుమానించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పైగా ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి. అక్రమాల కిడ్నీ అమ్మకం ఓ రాకెట్ స్థాయిలో నడుస్తుందని తెలుసుకోగా అందుకే కష్టంగా ఉంది. లక్కుంటే తొందరగానే దొరకవచ్చు అని ఉన్న పరిస్థితిని వివరించాడు డాక్టర్. కిడ్నీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అది అంత సులభం కాదని అర్థమైన కొద్దీ ఆందోళన పెరిగిపోతుంది. కిడ్నీ మార్పిడి అవసరం పెరుగుతుందని నాలో క్షీణిస్తున్న శక్తి చెప్తుంది. నాలోని కలవరం పసిగట్టి లేదా ఆరోగ్య పరిస్థితి అర్థమయ్యే కుటుంబ సభ్యులు సహకరించారు. వాళ్ళ కిడ్నీ మీకు సూట్ అయితే అంతకన్నా అదృష్టం మరొకటి లేదు అని డాక్టర్ సలహా ఇచ్చారు. వెంటనే అమ్మ, నాన్న, అక్కయ్య ముందుకు వచ్చారు. వాళ్ళ కిడ్నీ నాకు సూట్ కాలేదు కానీ వారికి నాపై ఉన్న ప్రేమ మటుకు గుండెను తాకింది. భార్య కిడ్నీ డొనేట్ చేసి భర్తను దక్కించుకున్న కేసులు కూడా ఉన్నాయి. ఓసారి మీ భార్యకు కూడా పరీక్షలు జరిపితే బాగుంటుందేమో అన్న డాక్టర్ మాట పూర్తి కాకముందే అర్రే ఇన్నాళ్ళు ఈ విషయం నాకు తట్టనే లేదు. ఒకవేళ నేను ఇవ్వగలిగితే అంతకన్నా అదృష్టమేముంది అంది ఊర్మిళ. వెంటనే దానికి అవసరమైన పరీక్షలన్నీ చేయించుకుంది. మీ కిడ్నీ పర్ఫెక్ట్గా సూట్ అయింది అని డాక్టర్ ఫలితాలు వెల్లడించిన రోజు ఊర్మిళ చూపిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఇక మీకు డోకా లేదు. ఈ విధంగా కూడా మన ఆలుమగల అనుబంధం బలమైందని రుజువవుతుంది అని చిన్నపిల్లలా సంబరపడిపోయింది. నాకు, నా కుటుంబ సభ్యులకు కూడా ఓ రిలీఫ్ వచ్చింది.
చాలా రోజుల తర్వాత ఇంట్లో కాస్త సంతోషకరమైన వాతావరణం నెలకొంది. డాడీ, నువ్వు మళ్ళీ నాతో క్రికెట్ ఆడతావటగా, కథలు చెప్తావటగా అమ్మ చెప్పింది అన్నాడు 5 ఏళ్ల మా గారాల పట్టి విక్కీ నా మెడ చుట్టూ చేతులు వేసి. బహుశా అమ్మ డాడీ నాతో ఎందుకు ఆడటం లేదు, కథలు చెప్పటం లేదు అని విక్కీ అడిగిన తెలిసి తెలియని ప్రశ్నలకు ఊర్మిళ వాడిని ఊరించి చెప్పి ఉంటుంది. అవును కన్నా, ఎప్పటిలాగే నేను ఆడతాను, అమ్మ నీకు హోంవర్క్ చేయిస్తుంది అన్నాను దగ్గరగా పొదివి పట్టుకుంటూ. మా హాస్పిటల్ విజిట్స్, ఆఫీస్ ఒత్తిళ్లతో ఈ మధ్య మేము వాడితో గడిపే టైంకే గండిపడింది. ఈ 5-6 నెలలుగా వాడిని పట్టించుకోవటం కాస్త తగ్గింది. ఊర్మిళకి నాకు సర్జరీ ఎప్పుడు చేయాలి, మంచి రోజు ఎప్పుడు, తర్వాత రికవరీకి ఎంత టైం పడుతుంది, ఇంటి మేనేజ్మెంట్, ముఖ్యంగా విక్కీని ఎలా మేనేజ్ చేయాలి అనే చర్యలు మొదలయ్యాయి. అంతలోనే డాక్టర్, నా కిడ్నీ సూట్ అయినందుకు సంతోషమే, కానీ ఇంకేదన్నా కిడ్నీ దొరుకుతుందేమో ప్రయత్నిద్దామా అని ఊర్మిళ అడగటం మా అందరినీ విభ్రానికి గురి చేసింది. అలాగే ప్రయత్నిద్దాం అని ముక్తసరిగా అన్న డాక్టర్ మొహంలో కూడా నాకు షాక్ కనపడింది. మళ్ళీ కిడ్నీ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసలు ఉన్నట్టుండి తనకెందుకు అలా నిర్ణయం మార్చుకుందో అర్థం కాలేదు. తనకు ఏమవుతుందో అనే ప్రాణభయమా, పోనీ అదే మనసు విప్పి చెప్పొచ్చు కదా, తను నా అర్ధాంగి, తనకు ఆ చనువు ఉంది, అసలు నేను లేని లోకమే తనకు వద్దందిగా. విక్కీ పుట్టినప్పుడు తనన్న మాటలు గబుక్కున నా మదిలో మెరిసి రోద పెట్టాయి. విక్కీ డెలివరీ అప్పుడే తనకు చాలా కష్టమైంది, చచ్చి బ్రతికినట్లయింది. నువ్వు లేని లోకాన్ని ఊహల్లో కూడా భరించలేను అన్నాను. తన తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా, మీరు ఊహదాకా అన్నా వెళ్ళారు, నేను మటుకు మరుక్షణమే ఊపిరి వదిలేస్తాను అంది నా చెయ్యి గట్టిగా పట్టుకొని. అలాంటి బంధం మాది, కానీ ఇప్పుడు ఆ నమ్మకం వమ్ము అయ్యేటట్లు ఉంది. అసలు తన కిడ్నీ నాకు మ్యాచ్ కాకుండా ఉన్నా బాగుండేది. ఈ వ్యధ తప్పేది నాకు. నా పక్కన చేరి ఏవో కబుర్లు, రైమ్స్ మొదలుపెట్టిన విక్కీ నన్ను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. అనేక ఆలోచనలతో నలుగుతున్న మనసు చల్లని ఏసీ గదిలో కూడా సేద తీరలేకపోతుంది. దానికి కారణం నా జబ్బు కాదు, మార్చుకున్న ఊర్మిళ నిర్ణయం. ఎవరైనా వచ్చేది శ్మశానం దాకా మాత్రమే, ఆపై ఆగిపోతారు. ఎవరికీ ఉండదు ప్రాణంపై తీపి. నా జీవిత భాగస్వామి అయినంత మాత్రాన మృత్యులో భాగస్వామి కావటానికి ఇష్టపడుతుందా? అలా ఆశించటం తప్పేమో కూడా. నానా, డాడీ అంటూ నా బుగ్గలు తాకుతూ, చేతులు తిప్పుతూ, ఏవేవో మాట్లాడుతూ అలాగే నిద్రలోనికి జారుకున్నాడు విక్కీ. సిస్టమ్ ముందు కూర్చొని ఆఫీస్ వరకు ఏమో చేస్తున్న ఊర్మిళ లేచి వచ్చింది. నా గుండెల మీద నుండి విక్కీని జాగ్రత్తగా తన చేతులతో తీసుకుని భుజాన వేసుకుంది. నన్ను వేధిస్తున్న విషయం అడగకుండా ఆగలేని వాడిలా గబుక్కున తన చేయి పట్టుకున్నాను. నా వంక ఏమిటన్నట్లు చూసింది. అంతలోనే బిడియమో అహమో అడ్డుపడి చటుక్కున చెయ్యి వదిలిపెట్టేశాను. వదిలిన నా చేతిని తన చేతిలోనికి తీసుకుంది. నాలో ఏదో భద్రతాభావం. నేను కిడ్నీ ఇస్తానని అంతలోనే వెనకడుగు వేయటం మిమ్మల్ని బాధిస్తుంది కదూ అంది మెల్లగా. అది విన్న నేను, నా ప్రతి ఆలోచన తను తెలుసుకోగలదన్న విషయం నేను మరిచానే అని ఉలిక్కి పడ్డాను. నా ప్రతి ఆలోచన మీతో పంచుకుంటానని మీకు తెలుసు. నేను వెనకడుగు వేయటానికి కూడా మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నాను. కానీ ఈ పరిస్థితుల్లో నా ఆలోచన చెప్పి మీలో అనవసరమైన ఆందోళనకి ఊపిరిపోస్తానేమో అని భయము, బాధ, దిక్కుతోచని స్థితి. తన గొంతులో ఆర్ద్రత. ఏదో అడ్డుపడుతున్నట్లు ఆగిపోయింది. మీ వ్యధ నాకు అర్థమైంది. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక చెప్పక తప్పదు. మాటలు కూడదీసుకుంటూ చెప్పింది. మీరు నా ప్రాణం పోయినా పర్వాలేదు, మిమ్మల్ని రక్షించుకోవటంలో అనుకున్నాను. అందుకే కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడ్డాను. కానీ తన గొంతులో దుఃఖం. తను చెప్పబోయేది నా ఊహకు అందటం లేదు. ఊపిరి బిగబట్టి వింటున్నాను. మన ఇద్దరి ప్రాణం విక్కీ అండి. ఒకవేళ నా కిడ్నీ ఇవ్వటంలో, మీరు పుచ్చుకోవటంలో ఏదైనా తేడా వచ్చి ఇద్దరికీ ప్రమాదం వాటిల్లితే విక్కీ ఏమవుతాడో అనే ఆలోచన ఉన్నట్టుండి నన్ను వేధించింది. పసివాడు, ఒక వయసు దాకా అమ్మో నానో ఒకరన్నా వాడికి అవసరం అనిపించింది. అందుకే తన 2 ప్రాణాలను రక్షించుకోవాలనే ప్రేమ వరదై ఆమె గొంతులో సుడులు తిరిగింది. తన ఆలోచన అర్థమై
నా అనుమానం మాయమై మనసు సిగ్గుతో కుంచుకుపోయింది. నా చెయ్యి పట్టుకున్న తన చేతిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.